కల్కి సినిమాని చూసి బయటకొస్తున్నారు హృతిక్ రోషన్, డార్లింగ్ ప్రభాస్, అలాగే దీపికా పదుకొనే హీరోయిన్లుగా నటించిన కల్కి సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో కల్కి సినిమాని బాలీవుడ్ లో కూడా చాలా మంది సెలబ్రిటీలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో టాప్ హీరో హృతిక్ రోషన్ కూడా ఉన్నారు. సో హృతిక్ రోషన్ మన తెలుగు హీరోలతో మింగిలే సినిమాలు కూడా చేస్తున్న నేపథ్యంలో ప్రభాస్ కల్కి సినిమాని ఆయన బాంబేలో థియేటర్లో చూసి ఎంజాయ్ చేశారు. నిజంగానే కురుక్షేత్ర సంగ్రామం సన్నివేశాలతో సినిమా స్టార్ట్ అయి కథా ప్రపంచాన్ని పరిచయం చేస్తూ అసలు సినిమాని చూపిస్తుంది. నాగ్ అశ్విన్ ఇందులో ఒక హీరోయిజం కంటే కూడా కథకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం హైలైట్. కథలో 3 ప్రపంచాలు వేటికదే భిన్నంగా ఆవిష్కరించిన తీరు చాలా కట్టిపడేసిందని చెప్తున్నారు హృతిక్ రోషన్. సో ఫస్ట్ హాఫ్‌లో చాలా ఎక్సైటింగ్‌గా క్యారెక్టర్స్‌ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత చిన్న పిల్లలు ఇష్టపడేలా ప్రభాస్ చాలా కామెడీ టచ్ కూడా చేశారు. ప్రభాస్ చేసిన ఫస్ట్ ఫ్రైట్, అలాగే దిశా పటానితో కలిసి కాంప్లెక్స్‌లో చేసినటువంటి కామెడీ, అలాగే ఇంటర్వెల్‌కి ముందొచ్చేటువంటి మరి ఆ ఫైట్ అయితే సినిమాకే హైలైట్ అంటూ చెప్తున్నారు. ఇక మా అమితాబ్ గారి గురించి ఏం చెప్పడం? ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 'బాహుబలి' ప్రభాస్ కటౌట్‌కి ధీటుగా కనిపించే క్యారెక్టర్‌లో ఇంకెవరు ఊహించలేని విధంగా అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ క్యారెక్టర్‌లో అయితే అద్దరగొట్టేశారు. అలాగే మా హీరోయిన్ దీపిక కూడా చాలా బాగా చేశారని, సో ప్రస్తుతం తను ప్రెగ్నెన్సీని క్యారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా సినిమా ప్రమోషన్స్‌కొచ్చి చేశారు. సో కమిట్మెంట్ ఉన్నటువంటి హీరోయిన్. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించినందుకు శుభాకాంక్షలు అంటూ చెప్పారు హృతిక్ రోషన్.